నమస్తే జే5 న్యూస్కు స్వాగతం. ఇటీవల టైమ్స్ జర్నలిస్ట్ అశోక్ వర్ధన్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈ కుటుంబానికి చింతలపూడి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రజా సంఘాలు అండగా ఉంటామని భరోసాతో పాటుగా వారి కుటుంబానికి 54,000 రూపాయలు మరియు 100 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సంతాప సభకు ఏపీయూడబ్ల్యూజే వైస్ ప్రెసిడెంట్ ఎస్కే ఆజాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాంబాబు, ఎండిఓ చినరాట్నాలు, డిప్యూటీ తహసీల్దార్ మరియు విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం. దీంట్లో ప్రింట్ మీడియా ఎట్లున్నారండి? ఓకే, థ్యాంక్ యూ. అలాగే మీరు పార్టీలోకి వచ్చారు. అయితే మీ M6 కోర్టు ఇంకా అవ్వలేదు. మనకి 13th వరకు ఉంటుంది. అప్పటి వరకు మనం ఎక్కువ మాట్లాడలేదు. మేము వరకు ఏదైనా సరే ఈ 4th ఎస్టేట్ అనేది చాలా గొప్పది. మనలో మనం చేసే అడ్మినిస్ట్రేషన్లో లోపాలు చేసేవాళ్ళకి తెలియదు. అట్లా లెజిస్లేటివ్ శాసనాలు తయారు చేసే వాళ్ళకి లోపాలు తెలియదు. ఈ అనుభవించే ప్రజలకు మాత్రమే దాని యొక్క ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. ఆ ఇంపాక్ట్ ని ప్రజలు స్వచ్ఛందంగా చెప్పుకోలేరు. కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ తరఫున లైక్ పబ్లిక్ తరఫున రిప్రజెంట్ చేసేది గొప్ప వ్యవస్థ ఏంటంటే 4th ఎస్టేట్, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా. ఇలాంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే చాలా విషయాలు బయటికి రావు.